మీరు గతంలో కవితతో చాలా దగ్గరగా పనిచేసారు, ప్రధాన అనుచరుడుగా కూడా మీకు పేరుంది కవితతో ఉండడం అక్కడ ఆ కార్యక్రమాల్లో కావచ్చు. మీ రాజకీయ భవిష్యత్తు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు కేసీఆర్ గారి ద్వారానే జరుగుతుంది. ఒక ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఆమె తెలంగాణ ఏమన్యాయం జరిగిందండి నీకు? ఏమన్యాయం జరిగింది నీకు? మంది నువ్వు ఎంపీ నిజామాబాద్ లో ఆమె 2018 ఓడిపోవడానికి మీ పార్టీ వాళ్ళే కృషి చేసిరని చెప్పి చెప్తుంది. తను ప్రజలకు సంబంధం లేకుండా ఉంటే పర్వాలేదు, తను కలవకుండా ఉంటే పర్వాలేదు, ఆ ప్రజలకు యాక్సెస్ లేకుండా ఉంటే వాళ్ళు ఓడగొడితే. నిజామాబాద్ లో కవిత తిరగలేదంటారా మీరు కూడా? ఆ జిల్లాకి సంబంధించి ఎక్కడే మరి ఎందుకు ఎప్పుడు తిరిగిండు? ఓడినాక తిరిగినా గెలిచినాక తిరిగినా ఏం జరిగింది? ఆత్మహత్య చేసుకున్నారా? పార్టీ కార్యకర్తలకి ప్రజలకి సంబంధాలు ఉన్నారా? కీలక నాయకులు అందరూ గెలిచి హరీష్ రావు గెలుస్తాడు, కేటీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడు. ఎవరెవరో తెలంగాణ ఉద్యమంలో అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీగా ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ గాల్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. నా ముఖం బాగలేదు. ఇప్పుడు కేసీఆర్ ఒక మాట, నా ముఖం బాగలేదు, నేను నల్లగుంటా, అద్దం పెట్టుకొని నా ముఖం బాగలేదు, అద్దం బలగొట్టుకుంటే ఎవడు బాధ్యుడు? మనం బాగలేకపోతే, మనం ప్రజలకు యాక్సెస్ లేకపోతే ప్రజలు కొడతారు. ఎందుకు ఇంత వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది? ఎవరున్నారు, ఎవరు మాట్లాడి ఇక్కడ సందేహాలు వస్తున్నాయి. అదే మేము ఉంటున్నాం అంటే అది తనకు తెలుసో తెలియక చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అది తెలంగాణ వ్యతిరేక శక్తులు అయినటువంటి చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతున్నది, నరేంద్ర మోడీకి ఉపయోగపడుతున్నది, ఏం లేదు రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఇలా రైతుల ఒక పక్షాన్ని ఇబ్బంది పడుతుంటే పార్టీ ఆఫీస్లో, సొంత పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ చేయలేదు, పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేయలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. కనీసం ఏం జరిగింది బేటా అని కూడా అన్న ఫోన్ చేయలేదు, తండ్రి ఫోన్ చేయలేదు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. రెండు అర్థాలు ఉన్నాయి. ఒక రోజేమో వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తిస్తుంది, ఒక రోజేమో మా బ్రదర్ అని గుర్తిస్తుంది, ఇంకొక రోజు అసలు నాకు ఎవరు సంబంధం లేదు. నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తూ ఉంది. సస్పెన్షన్ తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు, కవితని బీజేపీ ట్రాప్ చేసింది. సో ఈ రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న ప్రెస్ క్లబ్లో జాగృతికి సంబంధించిన కొంతమంది నాయకులు కవిత మీద తిరగబడ్డారు, కవిత మీద ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని మోసం చేసినావు, మా పరిస్థితి ఏంది భవిష్యత్తులో అని చెప్పి కవిత మీదకి రివర్స్ అయిన పరిస్థితి. డిస్కస్ చేద్దాం. నాతో పాటు రాజారాం యాదవ్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూజేసీ ఫౌండర్, ప్రస్తుతం బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. నమస్తే రాజారాం. నమస్తే బ్రదర్. నిన్న ప్రెస్ మీట్ చూసిన నేను మీది ప్రెస్ క్లబ్లో. ఒక్కసారిగా జాగృతికి సంబంధించిన నాయకులందరూ కూడా కవిత మీద తిరగబడి ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో మీరు కూడా ఉన్నారు అనుకుంటా. సో మీరు గతంలో కవితతో చాలా దగ్గరగా పనిచేసారు, ప్రధాన అనుచరుడుగా కూడా మీకు పేరుంది కవితతో ఉండడం అక్కడ ఆ కార్యక్రమాల్లో కావచ్చు. ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ద్వారానా, మీరు స్వతహాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? ఇప్పుడు మీరు చూడండి, అది ఎక్కడ కూడా తిరుగుబాటు కాదు, లేదా కవితమ్మని వ్యక్తిగతంగా విమర్శించాలని, ఆమె నష్టపోవాలని కోరుకునే వాళ్ళు ఎవరు కాదు. అక్కడ తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి, తెలంగాణ బాగుండాలని కోరుకుంటాం మేమంతా కూడా. నేను నిజామాబాద్ జిల్లా, మీకు తెలుసు, నేను నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి నేను ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేయడం జరిగింది పోటీల్లో. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి చేసి ఫౌండర్ ప్రాజెక్ట్ ఉండడం జరిగింది. సరే, బీసీల కోసము నేను మొన్న బీసీ జనసభని పెట్టుకున్నట్లుగా, అంతకుముందు ఉస్మానియా సిటీలో బీసీ విద్యార్థి సమాఖ్యను 2002 ప్రాంతంలోనే బీసీ విద్యార్థి సమాఖ్య ఏర్పడేసి 2002 బీసీల కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే అంతా అన్ని జిల్లాలు తిరిగి బీసీ విద్యార్థుల్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. కవితతో ఎన్నేళ్ళు పనిచేసారు మీరు? నేను 2018 నుంచి, అంటే తెలంగాణ ఉద్యమంలో చాలా సందర్భాల్లో ఉద్యమంలో వారితో కలిసి, ఇప్పుడు అంటే నేను ఓయూజేసి తెలంగాణ విద్యార్థి సంఘం అని 2006లో మేము ప్రారంభించి తెలంగాణ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడు కొనసాగి అనేక కార్యక్రమాలు, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళ మీద దాడి కానీ, అసెంబ్లీలో లోపలికి వెళ్ళిపోయి రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడే లోపలికి పోయి జై తెలంగాణ నినాదం చేయడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మేము. తర్వాత ఓయూజేసి నడిపిన సందర్భంలో కూడా కేసీఆర్ గారితో కలిసి పనిచేయడం జరిగింది, కేటీఆర్ గారితో కలిసి పనిచేయడం జరిగింది, హరీశ్తో కలిసి పనిచేయడం, కవితమ్మతో కూడా కలిసి పనిచేయడం జరిగింది. అప్పుడు వారి జాగృతిని నడుపుతున్నారు. అంటే తెలంగాణ ఉద్యమకారుడుగా నాకు ఈ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు ఉన్న నాయకులు, ఆ రోజు ముఖ్యంగా కేసీఆర్ గారు, గద్దరన్న శిష్యుడిగా నాకు
వారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. కాబట్టి కవితమ్మ ముఖ్యంగా నాకు 2018లో నేను అక్కడ ఆర్మూర్లో ఎమ్మెల్యేగా పోటీ ఓడిపోయిన తర్వాత వారి ఆహ్వానం మేరకే నేను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది 18లో. అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా మొన్నటి వరకు కూడా దాదాపు ఒక 6 సంవత్సరాలు వారితోటి కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భం మీకు తెలుసు. అట్లా మేమేమంటారు అంటే తన మీద వ్యక్తిగతంగా ద్వేషమనో లేకపోతే ఆమె మీద తిరుగుబాటు అనే కాదు. మేము నిన్న చెప్పింది ఏంటంటే మీ రాజకీయ భవిష్యత్తు తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు కేసీఆర్ గారి ద్వారానే జరుగుతుంది. కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. మీరు స్వయంగా వారి కూతురు, మీరు ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. మీకు కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారు స్వయంగా కూతురు, మీరు తనయ, తర్వాత కేటీఆర్ సిస్టర్ కాబట్టి మీరు యాక్సెస్ ఉంటుంది, మీకు ఇంట్లో వెళ్ళి మాట్లాడవచ్చు ఏమైనా సమస్యలు ఉంటే. అట్లా కాకుండా మీరు 10 ఏళ్ళు బాగా నరకయాతన అనుభవించిన యాక్సెస్ లేదు. కొంతమంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరి నన్ను దూరం పెట్టిర్రు, పార్టీలో నుంచి బయటికి పంపించే ప్రయత్నం, యాక్సెస్ లేకుండా ఆమె నోటి నుంచి వచ్చిన మాట్లాడండి. యాక్సెస్ లేకుండా మరి ఎంపీ అయినరు, యాక్సెస్ లేకుండానే వారు ఎమ్మెల్సీ అయినరు. కేసీఆర్ గారికి సంబంధం లేకుండా ఈ పదవులన్నీ వచ్చినాయి వారికి. కేసీఆర్ గారికి సంబంధం లేకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా కేసీఆర్ గారు ఆశీస్సు లేకుండానే ఈ కీర్తి ఇవన్నీ వచ్చినాయి ఆమెకి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మేము చెప్పదలుచుకుంది ఒకటే, ఇవాళ తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. తెలంగాణ తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నది. ఒకనాడు నీళ్లు లేక ఇబ్బందులు పడి కరువు ప్రాంతంగా ఈ ప్రాంతం కొనసాగినటువంటి ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం కోసం మనం అంతా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో అద్భుతంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టుకొని ఇలా 1 కోటి ఎకరాల మాగాని చేసుకొని ఢిల్లీ పాలకులు కొనలేనంత పంటను పండించి అద్భుతంగా అభివృద్ధి అయిపోతున్న సందర్భంలో అద్భుతంగా కరెంటు కానీ ఇలా రైతు బీమా లాంటి కానీ రైతు బంధువు లాంటి సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని ఐటీ రంగంలో ఇండస్ట్రీలు కానీ ఇలా తెలంగాణ దేశంలో నెంబర్ 1గా పోయినటువంటి పరిస్థితిలో సమైక్యవాదులు కొద్దిమంది తెలంగాణ వ్యతిరేక శక్తులు కుట్ర ఫలితంగా సరే మొన్న అధికారాన్ని కోల్పోవడం జరిగింది 10 సంవత్సరాల పాలన తర్వాత. ఆ సందర్భంలో ఇలా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ఇలా మనం దేని గురించి మాట్లాడాలి? వారు బీఆర్ఎస్ పార్టీ బాగుండాలంటున్నారు, వారు కేసీఆర్ గారు బాగుండాలంటున్నారు, వారు కేటీఆర్ గారు బాగుండాలంటున్నారు, తెలంగాణ ప్రజలు బాగుండాలంటున్నారు. హరీష్ సంతోష్ని మాత్రమే ఎందుకు వినండి నేనేమంటున్నానంటే మీరు తెలంగాణ బాగుండాలన్నప్పుడు కేసీఆర్ గారు బాగుండాలి. కేసీఆర్ గారు బాగుండాలంటే మీ ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ కేసీఆర్ గారిని తెలంగాణని బలహీనపరచాలని చెప్పేసి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఇవాళ 1 కోటి ఎకరాల మాగానిగా చేసినటువంటి ప్రాజెక్టును ఇలా అవినీతి మరకని నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వంటి వాళ్ళ శక్తులు చుట్టూన్నటువంటి శక్తులు ఇలా చేస్తుంటే దాన్ని మీరు ఎండార్ చేయడం అంటే అర్థమైంది. అంటే ఇప్పుడు వేరే ఏదైనా ట్రాప్ లో ఉందా కవిత? మీలాంటి వాళ్ళు చాలా మంది చెప్పారు రేవంత్ రెడ్డి కనసాయిగల్లో. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి కనసాయిల్లో నడుస్తుందని నేను అనట్లేదు, నరేంద్ర మోడీ గారి కనసాయిల్లో నడుస్తుందని నేను అనట్లేదు. కానీ వాళ్ళందరూ తెలంగాణ మీద పడి తెలంగాణని బలహీనపరచాలని చెప్పి ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు ఇలా తెలంగాణ వరప్రధానిగా ఉండి తెలంగాణ జీవనాధారంగా ఉండి జీవనదిగా ఇవాళ తెలంగాణకి మొత్తం ప్రతి తెలంగాణ ప్రాంతంలోని మొత్తం చుట్టూత దాదాపుగా 7-8 జిల్లాల్లో ఇవాళ మొత్తం కూడా నీళ్లను అందించినటువంటి ఒక అద్భుతమైన పథకం. అట్లాంటి పథకము ఇవాళ కూలిపోయిందని, కాలిపోయిందని, దాంట్లో అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడుతుంటే ఒక విప్లవ ప్రయోగం అనేది తెలంగాణ అనేది ఒక విప్లవ ప్రయోగం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు అవినీతి ఉందని చెప్పి అనడం అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఇక్కడ వ్యక్తుల మీద దాడి చేసినట్టు కనిపిస్తుంది, పార్టీ మీద దాడి చేసినట్టు కనిపిస్తుంది. భార్గవ్ గారు ఏమంటున్నంటే ఇవాళ సందర్భం ఏంది? సందర్భం దేనికి? వాళ్ళేమో కేసీఆర్ గారు సిబిఐకి అప్పచెప్పారు, కాంగ్రెస్ కేసీఆర్ గారు ఇదంతా కూడా కూలగొట్టినది వారు మాట్లాడుతున్నారు. మీరు హరీష్ రావు గారు, సంతోషరావు గారు చేసిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఎండార్ చేసినట్లే కదా. శత్రువులకి మీరు తెలుసో తెలియకో మీకున్నటువంటి చిన్న చిన్న అసంతృప్తితోటి మీరు ఇట్లా మాట్లాడడం వల్ల అది అల్టిమేట్ ఎవరికి ఉపయోగపడుతున్నది? తెలంగాణ వ్యతిరేకులకు ఉపయోగపడుతున్నది. తెలంగాణ వ్యతిరేకులు ఎవరు?
ఢిల్లీ పాలకులు, సమైక్య పాలకులు, ఈ ఢిల్లీ పాలకులకు సమైక్య పాలకులకు మధ్య ఇద్దరికి జాయింట్ వెంచర్, జాయింట్ ఏజెంట్ నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి, ఎవరైనా రేవంత్ రెడ్డి గారు. ఓకే. వారు ఇలా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతుంటే అరుగోసపడుతుంటే రైతులు యూరియా కోసం, రైతమ్మ యూరియా రైతుల కోసం మాట్లాడాలి. ఇప్పుడు ఏం మాట్లాడాలి మనం? యూరియా కోసం ఒక పార్టీలో సొంత పార్టీలో ఒక మాట భార్గవ్ గారు, ఒక మాట, యూరియా కోసం రైతులు క్యూలలో నిలబడుతున్నారు. గుండెపోటుతో చనిపోయారు మొన్న ఒకరు, ఎవరో గుండె హాస్పిటల్ తీసుకుపోయారు, చనిపోయారు లేదు నాకు తెలియదు కానీ హాస్పిటల్ తీసుకుపోయారు. వాళ్ళు బతకాలని కోరుకున్నాం. ఆయన ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. తెలంగాణ జాగృతిని స్థాపించి కవితమ్మ తెలంగాణ యొక్క కల్చర్ని, బతుకమ్మని ఇక ప్రపంచవ్యాప్తం చేశారు. దాంట్లో ఇప్పుడు కవిత వ్యాఖ్యలు ఖండిస్తున్నారా లేదా? ఇంతకీ నాకు చెప్పండి, క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఒక మాట, కవిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారా? ఎందుకు ఖండించడమే కదా, ఇంకా ఖండించకపోతే ఎట్లా? ఖండించడం కోసం నేను ప్రెస్ పెట్టి ఇలా మాట్లాడుతున్నది. నేనేమంటున్నానంటే ఇవాళ ఈ రకంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో మనము ఎవరి పక్షాన్ని నిలబడాలండి? రైతుల పక్షాన్ని నిలబడాలి. కవితమ్మ జాగృతి స్థాపించి అద్భుతంగా వాళ్ళు తెలంగాణ కల్చర్ని ప్రపంచవ్యాప్తం చేసింది. ఇలా ప్రతి దసరాకి కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చేది. జాగృతిని పెట్టడం కేసీఆర్ కి ఇష్టం లేదంట. ఒక మాట జాగృతిని నా ఫ్లో పోతుంది. కేసీఆర్ కి ఇష్టం లేదని భార్గవ్ గారు, మీరు యంగ్ జర్నలిస్ట్ కానీ చాలా రోజుల నుంచి అనుభవం కూడా ఉంది మీకు. నాకు మంచి మిత్రులు, విద్యార్థి నాయకులు ఉన్నారు. నన్ను ఫ్లో పోతుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు తను జాగృతిని స్థాపించి తెలంగాణ కల్చర్ ప్రపంచవ్యాప్తం చేసిన సందర్భంలో ఇలా దసరా వస్తున్నది. గతంలో బతుకమ్మ చీరలు కేసీఆర్ గారు ఇచ్చేది. ఇవాళ రేవంత్ రెడ్డిని అడగద్దాం మనం. ఇలా ఆడబిడ్డల కోసం మీరు అనేక కొట్లాటలు, ఆడబిడ్డలకు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు 2500 రూపాయలు ఇస్తానన్నాడు. అది మాట్లాడాలి కదా మనం. ఏది ప్రియారిటీ మనకు? ఏది ప్రియారిటీ? యూరియా రైతులకు యూరియా కావాలా? అది ప్రియారిటా? ఏది ప్రియారిటా? బీఆర్ఎస్ పార్టీకి సంక్షేమం కోరుకునే నాయకురాలుగా, తెలంగాణ సంక్షేమం కోరుకునే నాయకురాలుగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోరుకునే నాయకురాలుగా మీరు తెలంగాణ ఆత్మ నాది, తెలంగాణ కోసం నేను కొట్టాడని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు ఏది ప్రియారిటీ కావాలా మీకు? మహిళల సమస్యల మీద ప్రియారిటీ కావద్దా మీకు? పెన్షన్ ప్రియారిటీ కావద్దా? రైతు బంధు ప్రియారిటీ కావద్దా? రైతు బీమా ప్రియారిటీ కావద్దా? యూరియా ప్రియారిటీ కావద్దా? కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ జీవనాడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇలా మొత్తం కూడా చిన్న పర్రెలు బాస్తే రెండు కాంపోనెంట్లో, ఒక కాంపోనెంట్లో చిన్న 2 పిల్లర్స్ ఇదైతే దాన్ని వదిలేసి మొత్తం కాళేశ్వరాన్ని నాశనం చేయాలని చూసి మొత్తం బనకచర్లు కడతా ఉంటే, నీళ్ళన్నింటి తీసుకుపోతూ ఉంటే, మళ్ళీ పాత కాలము మనకు రాబోతూ ఉంటే, తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కథం పట్టించేసి తెలంగాణని తమ కబంధ ఆస్తులకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే మనం దేని మీద యుద్ధం చేయాలి? నిజాయితీగా సైనికుడు తెలంగాణ బిడ్డ ఎవరి కోసం భవిష్యత్తులో కుర్చీల కొట్లాట కోసమా? ఎవరి కోసం కొట్లాడాలి? దేన్ని మాట్లాడాలి? ఇలా హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నారండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా, సంతోష్ రావు గారు ఇలా అధికారులు ఉన్నారా? పోయిన బర్రె బొకడిచ్చని పెద్దల సామెతలు చెప్తారు. ఒక సామెత గుర్తుకొస్తుంది నాకు. ప్రపంచం బాధ శ్రీశ్రీదంట, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికంట. అట్లా తెలంగాణ బాధ అంతా కేసీఆర్ గారు తీసుకున్నారు. ఇప్పుడు కవితమ్మ బాధ తెలంగాణ చర్చించాలండి. ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు దేని గురించి మాట్లాడాలండి? ఒక ఎజెండాను తీసుకొని ఒక ఎజెండా కోసం, ఒక సమస్య కోసం, ప్రజల కోసం కొట్టాడాలి. ఒక ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఆమె తెలంగాణ. ఏం అన్యాయం జరిగిందండి నీకు? ఏం అన్యాయం జరిగింది నీకు? నువ్వు ఎంపీ నిజామాబాద్ లో 2018 ఓడిపోవడానికి మీ పార్టీ వాళ్ళే కృషి చేసిరని చెప్పి చెప్తుంది కదా. తను ప్రజలకు సంబంధం లేకుండా ఉంటే పర్వాలేదు, తను కలవకుండా ఉంటే పర్వాలేదు, ఆ ప్రజలకు యాక్సెస్ లేకుండా ఉంటే వాళ్ళు ఓడగొడితే. నిజామాబాద్ లో కవిత తిరగలేదంటారా మీరు కూడా? ఆ జిల్లాకి సంబంధించి ఎక్కడే మరి ఎందుకు? ఎప్పుడు తిరిగిండు? ఓడినాక తిరిగినా, గెలిచినాక తిరిగినా? ఏం జరిగింది? ఆత్మవిమర్శ చేసుకున్నారా? పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి సంబంధాలు ఉన్నారా? హైదరాబాద్ ఎన్ని రోజులు ఉన్నాము, నిజామాబాద్ ఎన్ని రోజులు ఉన్నాము, ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు మీరు మార్చుకోవాలని చెప్పేసి వారికి లెటర్ రాసిరు, యాక్సెస్ ఉండాలని చెప్పేసి. ఇంకోళ్ళు యాక్సెస్ ఉంటలేదని మాట్లాడుతున్నారు కదా. వారు ఎన్ని జిల్లాలో ప్రజలకి, రైతులకి ఏ రకంగా యాక్సెస్ ఉన్నారు, కార్యకర్తలకు ఏ రకంగా యాక్సెస్లు ఉన్నారు? వాళ్ళు నిజామాబాద్ జిల్లాలో ఎన్ని రోజులు ఉన్నారు, హైదరాబాద్ ఎన్ని రోజులు ఉన్నారు? ప్రజలతో సంబంధం ఉందా? కవిత ఓడిపోవడానికి మీ పార్టీ వాళ్ళు కృషి చేయలేదా? పార్టీ వారి గెలుపు కోసం పనిచేస్తుందండి. కీలక నాయకులు అందరూ గెలిచి, హరీష్ రావు గెలుస్తాడు, కేటీఆర్ గెలుస్తాడు,
కేసీఆర్ గెలుస్తాడు, ఎవరెవరో తెలంగాణ ఉద్యమంలో అంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ పార్టీగా ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ గాల్లో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు. నా ముఖం బాగలేదు ఇప్పుడు కేసీఆర్ ఒక మాట, నా ముఖం బాగలేదు, నేను నల్లగా ఉంటా, అద్దం పెట్టుకొని నా ముఖం బాగలేదు, అద్దం బలగొట్టుకుంటే ఎవడు బాధ్యుడు? ఊర్లో సామెత ఉంటుంది, ముఖం బాగలేకపోతే అద్దం బలగొట్టుకున్నాను. మనం బాగలేకపోతే మనం ప్రజలకు యాక్సెస్ లేకపోతే ప్రజలు కొడతారు. దానికి ఇంకోళ్ళు బాధ్యులు అని చెప్పి చేయడం నాకు అర్థం కాదు. కాబట్టి ఇవాళ వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ప్రజల వైపు నిలబడాల్సిన సమయం వచ్చింది, దాని వైపు నిలబడాలి తప్ప ఇవాళ మన వ్యతిరేకులకి, తెలంగాణ వ్యతిరేక శక్తులకి, కేసీఆర్ గారి శత్రువులకి, తెలంగాణ శత్రువులు కేసీఆర్ గారి శత్రువులు ఒకటే. ఎందుకంటే కేసీఆర్ గారు బలహీనపడితే బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ బలహీనపడితే తెలంగాణ నాయకత్వం బలహీనపడుతుంది, తెలంగాణ నాయకత్వం బలహీనపడితే ఏమైందంటే తెలంగాణ ప్రజలు వందల సంవత్సరాల నుంచి వీళ్ళు సొంతంగా పాలించుకోలేరు, స్వపరిపాలన చేయలేరు. అంతమంది నిజాం పాలకులు పాలించారు, తర్వాత సీమాంధ్రులు పాలించారు. కాబట్టి వీళ్ళకి చేత కాదు. ఇంతమంది అంటారు కదా, వాడు వ్యాపారవేత్త, వీళ్ళు తాగి తింటారు పంటారు, వీళ్ళకి చేత కాదు. అది ఈయన కాదు, అంతకుముందు అందరూ కూడా అదే మాట్లాడింది కదా. వీళ్ళకు వ్యవసాయం చేయడం నేర్పినాము, వీళ్ళకు అన్నం తినడం నేర్పినాం, మేము బట్టలు వేసుకోవడం నేర్పినాము, వీళ్ళ కల్చర్ లేదు. ఇది వలసవాదుల ఆధిపత్యవాదుల, ఈ సామ్రాజ్యవాదుల యొక్క, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కూడా అట్లే అన్నారు ఇండియన్స్ని, వీళ్ళు అనాగరికులు, వీళ్ళ కల్చర్ లేదు, వీళ్ళు నొమాడిక్, వీళ్ళు మనుషులుగా కూడా మేము మార్చినాము, వీళ్ళకి విద్యను మేము చెప్పినాము, వీళ్ళ కల్చర్ మేము నేర్పినామని బ్రిటిష్ వాళ్ళు అన్నారు. ఎవరు మాట్లాడిస్తారు కవితతో? ఏమంటున్నా కాబట్టి ఏమనుకుంటారు? కాబట్టి అట్లాంటి శక్తులకి, అట్లాంటి వాళ్ళకి మనం ఊతమిచ్చిన వాళ్ళు అవుతున్నాము. ఇది ఈ సందర్భము గిరిగీసుకొని తెలంగాణ వ్యతిరేకులతోటి కొట్లాడి, తెలంగాణ ప్రజల కోసం నిలబడి, రైతాంగ పక్షం నిలబడి, నిరుద్యోగుల పక్షం నిలబడి, కార్మికుల పక్షం నిలబడి, మహిళల పక్షం నిలబడి, వాళ్ళకు చేయుతనిచ్చి, వాళ్ళకు అండనిచ్చి, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి, ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ఢిల్లీ ఉన్నటువంటి బీజేపీతో కొట్లాడి మళ్ళీ ఇవాళ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనతో పాటు మనకంటే ఎక్కువ కవితమ్మకు ఉన్నది. కేసీఆర్ గారు తన ఎందుకు ఇంత వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది? అదే అంటున్నా, ఎవరు మాట్లాడి అదే ఇప్పుడు ఇక్కడ సందేహాలు వస్తున్నాయి. అదే మేముంటున్నాం అంటే, అది తనకు తెలుసో తెలియక చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అది సీమాంధ్ర తెలంగాణ వ్యతిరేక శక్తులైనటువంటి చంద్రబాబు నాయుడుకు ఉపయోగపడుతున్నది, నరేంద్ర మోడీకి ఉపయోగపడుతున్నది, రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఇలా రైతులు ఒక పక్షాన్ని ఇబ్బంది పడుతుంటే ఇలా సమస్య ఏది చర్చ నడుస్తుందండి మీరు మాట్లాడడం వల్ల? ఇప్పుడు కవితమ్మ హరీశ్రావు గురించి మాట్లాడడం వల్ల, కవితమ్మ సంతోషాన్ని గురించి మాట్లాడడం వల్ల, లేకపోతే కేటీఆర్ను ఒకరోజేమో కేటీఆర్ గారు మా అన్న, ఆయన మా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్, నాకు 100 రోజుల నుంచి నాకు ఫోన్ చేయట్లేదు, నన్ను వలకరియట్లేదు అని చెప్పేసి అన్నారు కదా. అంతకుముందు వారే ఏం స్టేట్మెంట్ ఇచ్చిండ్రు? నాకు ఒక్కొక్క నాయకుడు కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, నాకు ఇంకా అంటే ఒకే ఒక్క నాయకుడు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఒక్కడే నాయకుడు, మిగతా వాళ్ళంతా నాయకులు కాదని చెప్పి చెప్పింది అన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకుడు కాదన్నట్లే కదా. మరి మన వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకుడు ఎట్టయితాడు? ఇప్పుడు ఒక మాట భార్గవ్ గారు, కవిత తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ లో నేనున్నా ఒక ఆడబిడ్డ తెలంగాణ భవన్ లో పార్టీ ఆఫీస్ లో ఉండి నాకు అన్యాయం జరుగుతుంది, నా మీద దాడి చేస్తున్నారు, సోషల్ మీడియాలో మన పార్టీ వాళ్ళే నా మీద దాడి చేస్తున్నారు అని చెప్పి పార్టీ ఆఫీస్లో, సొంత పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ చేయలేదు, పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేయలేదు, ఎవరు ఫోన్ చేయలేదు. కనీసం ఏం జరిగింది బేటా అని కూడా అన్న ఫోన్ చేయలేదు, తండ్రి ఫోన్ చేయలేదు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడలేదు? ఒక ఆడబిడ్డకి నేను ఏమంటే, ఇప్పుడు వారి మాటల్లోనే రెండు అర్థాలు ఉన్నాయి. ఒక రోజేమో వర్కింగ్ ప్రెసిడెంట్గా గుర్తిస్తుంది, ఒక రోజేమో మా బ్రదర్ అని గుర్తిస్తుంది, ఇంకొక రోజు అసలు నాకు ఎవరు సంబంధం లేదు, కేటీఆర్ గారితో సంబంధం లేదు, ఇంకోటి సంబంధం లేదు, ఇంకో నాయకులే లేరు మాకు, కేసీఆర్ ఒకరే నాయకులు అంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు కదా. ఇప్పుడు అందరికీ కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు నాయకులు కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అన్నందుకే ఏమంటే, ఇప్పుడు నేనేమంటుంటే పార్టీ హైరార్కీని వారు గుర్తించద్దా? ఎమ్మెల్సీ గారు, గతంలో ఎంపీ గారు, వారు పార్టీ హైరార్కీని గుర్తించకపోతే ఇప్పుడు మనం కింద సిస్టమ్ ఎట్లా, పార్టీ క్రమశిక్షణ ఎట్లా ఉంటుందండి? కేసీఆర్ తర్వాత కేటీఆర్ అని ఇప్పుడు కవిత అందుకే పంచాయతీ పెడుతుంది. ఏమంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పటి నుంచి ఉన్నారండి?
ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎప్పటి నుంచి ఉన్నారు కేటీఆర్ గారు? 5-6 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా. రాజకీయ వారసుడు కేటీఆర్ అది కాదు. ఇప్పుడు కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే అర్థమైంది కేసీఆర్ గారి తర్వాత సెకండ్ పార్టీ నాయకుడు అంటే కదా. ఈ రోజు వచ్చింది అది. చాలా సంవత్సరాల క్రితం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా కేటీఆర్ గారు. మరి నేను అందుకే అంటున్నా కుర్చీల కొట్లాటలో భాగంగా ఈ పంచాయతీ అది ఇప్పుడు కాదు కదా, నువ్వు అప్పుడు మాట్లాడాలి కదా. ఇప్పుడు ఆ ముచ్చట మరి ఆ రోజు అనాలి కదా. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నప్పుడు మరి మాకు ఒక్కరే నాయకులు అని చెప్పి ఆ రోజు మాట్లాడలేదు కదా, ఈ రోజు మాట్లాడుతున్నారు కదా. చాలా రకరకాల చర్చలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఉన్నాడు, బీజేపీ కవితని బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. దీంట్లో ఏదైనా వాస్తవం ఉండొచ్చా? నేనేమంటే తను ఒక నికార్సైనటువంటి ఉద్యమకారురాలు. తను తెలంగాణ జాగృతి స్థాపించి తెలంగాణ కల్చర్ని ప్రపంచవ్యాప్తం చేసినటువంటి బిడ్డ, ఒక ఆడబిడ్డ, మనందరికీ ఆడబిడ్డ. నేను ఆ మాట మాట్లాడలేను. తనతో 5-6 సంవత్సరాలు తన నాయకత్వంలో నేను కలిసి పనిచేసినాను. నేను ఆ మాట మాట్లాడలేను కానీ వారి అసందర్భంగా ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ఇవాళ ఇంతకుముందు కూడా చెప్పిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఒక జీవనాధారమైన ప్రాజెక్టును అవినీతి ప్రాజెక్టుగా అవినీతి జరిగిందని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేసి దీన్ని ప్రజలలో కన్ఫ్యూజ్ చేసి ఇలా కేసులు ఇరికిచ్చి ఇబ్బంది పెట్టాలని చెప్పి నాయకత్వాన్ని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు కేటీఆర్ గారి మీద కేసు పెట్టి ఇబ్బంది పెడుతుంటే మనము ఇవాళ దాన్ని తను ఎండార్ చేయడము అది ఎవరికి ఉపయోగమవుతుంది? పక్క పార్టీ బీజేపీకి ఉపయోగమవుతుంది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఒక మాట తను బీసీ యునైటెడ్ పులే ఫ్రంట్ పెట్టడం జరిగింది, యూపీఎఫ్. దాంట్లో పెట్టినప్పుడు నేను వి ప్రకాష్ గారు ఉన్నాం. ఆ పేరు సూచించడంలో నేను వి ప్రకాష్ గారు ఇద్దరం సూచించినాం. అది పెట్టినాం, అనేక కార్యక్రమాలు చేసినాం, అనేక జిల్లాలు కూడా తిరిగినాం. నేను వారితో పాటు కూడా నేను కూడా తిరిగినాం. నల్గొండ పోయినాం, వరంగల్ పోయినాం, కరీంనగర్ పోయినాం, నిజామాబాద్లో పెట్టినాం, అన్ని జిల్లాలు తిరిగినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీల కోసం బిల్లు పెట్టాడు. కొన్ని సంఘాలు వాళ్ళకి సంబరాలు చేసుకుంటారు, పటాకులు కాలుస్తారు. వాళ్ళు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళకి వైపు ఉంటారు. కొన్ని సంఘాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అప్పుడు రాజశేఖర గారు ఉన్నప్పుడు రాజశేఖర వైపు ఉన్నారు, కేసీఆర్ వైపు ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారి వైపు ఉన్నారు. ఈరోజు కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మ అయిపోయిందని ప్రచారం చేసే సంఘాలు కొన్ని ఉన్నాయి. ఇలా అసెంబ్లీలో బిల్లు పెట్టి రాష్ట్రపతికి పంపితే అది అయిందండి, అమల్లోకి వచ్చిందా? అయిందా? అట్లాంటప్పుడు కవితమ్మ ఎట్లా సంబరాలు చేస్తారు, ఎట్లా స్వాగతిస్తారు చెప్పు? అదే అంటున్నా, పెట్టి ఇది చెత్త ఆర్డినెన్స్, దేనికి పనికిరాని ఆర్డినెన్స్ అదే కదా. లేదు దాని మా వల్లనే జాగృతి నేనేమంటున్నానంటే, ఇప్పుడు బీసీ జనసభగా మేము అనేక కార్యక్రమాలు చేసిన ఇంద్రపార్క్ దగ్గర మీరు చూసారు. బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది, అసెంబ్లీలో బిల్లుకు మద్దతు ఇచ్చింది. గత 2 సార్లు, మొన్న ఇచ్చారు, అంతకుముందు ఇచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు సపోర్ట్ చేశారు, అంతకుముందు రాష్ట్రపతికి పంపినప్పుడు సపోర్ట్ చేశారు, మొన్న కూడా అసెంబ్లీలో మళ్ళీ సపోర్ట్ చేయడం జరిగింది. గవర్నర్ దగ్గర కూడా అఖిలపక్షంలో మా వివేకానంద పోయిండు. కేటీఆర్ గారు అద్భుతంగా అసెంబ్లీ సాక్షిగా మీరు చేయండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. మా మధుసూనాచారి గారు కానీ, మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, మా కరీంనగర్ మా గంగుల కమలకర్ కానీ మంత్రి గారు, మా వి శ్రీనివాస్ గౌడ్ గారు కానీ అందరూ కూడా మా అందరూ సపోర్ట్ చేసినాం. మేము ఒక 45 మంది చెన్నై కూడా పోయి పార్టీ పంపిస్తే చెన్నై పోయి కూడా స్టడీ చేసి రావడం జరిగింది. మేము అప్పటి నుంచి చెప్తున్నాం, పార్టీ స్టాండ్ ఒకటే. ఎవరికి చెప్తున్నారు అంటే ప్రజలకు చెప్తున్నాము, అందరికి చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇవ్వడం కోసం మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాము. మీరు ఇస్తాన్న హామీని మీరు నెరవేర్చాలి, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేము కొట్టాడుతున్నాం. అసెంబ్లీలో కూడా మేము సపోర్ట్ చేసినాం. ఆ రోజు అన్నాం, ఈయన బ్లఫ్ చేస్తుండు, ఇది కార్యరూపం దాల్చిన తర్వాతనే సంబరాలు చేసుకోవాలి. మనం ఏదైనా సరే ఫ్రూట్ఫుల్ కావాలండి. ఇప్పుడు తెలంగాణ కోసం మనం కొట్టాడినాం, ఎప్పుడు సంబరాలు చేసుకున్నాం? తెలంగాణ వచ్చిన తర్వాత కదా. మరి ఇవాళ రిజర్వేషన్ ఎప్పుడు సంబరాలు చేసుకోవాలి? మనం రిజర్వేషన్ పూర్తిగా అమలైన తర్వాత చేసుకోవాలి. మరి వచ్చినాయా? అంటే ఎక్కడో లింక్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్. నా ప్రశ్న ఏంటంటే, రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ కి కవిత మద్దతు పలికింది, కలర్లు పూసుకుంటూ సంబరాలు చేసుకుంది. ఇవన్నీ కూడా మీ పార్టీకి నచ్చలేదు. నేను కవితమ్మ సంబరాలు చేసుకోగా నేను చూడలేదు, కానీ ఆ కార్యకర్తలు చేసుకున్నారు, బయట పటాకులు కాల్చారు. మరి కవితమ్మ చెప్పిందో చెప్పలేదో నాకు తెలియదు. కొన్నిసార్లు ఉత్సాహం కూడా తెలియక కూడా ఆదేశాలు లేకుండా కవితమ్మకు సంబంధం లేకుండా కూడా జరగచ్చు. ఏమిటంటే కవితమ్మ చేయించింది, కవితమ్మ రంగులో స్వాగతించింది, పటాకులు కాల్చిందని నేను అనట్లేదు. కార్యకర్తలు మాత్రం కాల్చారు. అది వారు తెలుసో తెలియకో జరిగిండొచ్చు, నాకు తెలియదు. వారు చెప్పిండ్రని కూడా అనట్లేదు, ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం. కానీ
అల్టిమేట్గా ఏం జరిగింది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండు ఎవరైనా సరే ప్రతిపక్షంలో బీసీల పక్షాన్ని నిలబడ్డము, కాంగ్రెస్ పార్టీని ఒత్తిడి తీసుకురావడంలో ప్రతిపక్ష పార్టీగా మేము ఉన్నాం, బీసీ సంఘాలుగా కూడా మేము ఉన్నాం నిజాయితీగా. కానీ వాళ్ళు తొందరపడి కార్యకర్తలు చేసినటువంటి విధానం వల్ల ఇలా కవితమ్మ లెజిటిమేసీకి ఇబ్బంది అవుతుంది కదా. నాకు ఒకటి చెప్పండి కవిత, నాకు ఒకటి చెప్పండి, కవిత మాట్లాడుతుంది వ్యతిరేకంగా. ఇప్పుడు ఇక్కడ బీసీలు సంఘించే పరిస్థితి ఉంది కదా. తన చుట్టూ ఉన్నటువంటి కొన్ని కార్యకర్తలు చేసినటువంటి దీనివల్ల తనకు ప్రమేయం లేకుండానే వాళ్ళు సంబరాలు చేసుకోవడం వల్ల ఇవాళ ఏమైంది, కవితమ్మ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారని ఒక రాంగ్ మెసేజ్ పోయింది కదా. ఓకే. కాబట్టి ఇట్లాంటి చర్యల వల్ల తను తెలుసో తెలియకో కొన్నిసార్లు సరైనటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సరిగా గైడ్లైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే తనకు తిప్పకుండా చేయడం వల్ల, అత్యుత్సాహంతో చేయడం వల్ల ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి. సరే, కవిత ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది, కొన్ని రోజుల నుంచి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది, పార్టీలో ఉన్న కీలక నాయకుల మీద టార్గెట్ చేసి మాట్లాడుతుంది. ఇందులో నా ప్రశ్న ఏంటంటే కవితకు వచ్చే లాభం ఏంటి? కవిత ఏ స్వార్థం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు కావచ్చు మాటలు మాట్లాడడం, ఆమెకు వచ్చే లాభం ఏంది ఇక్కడ? అందుకోసం ఎన్నికలు ఇప్పుడు లేవు, ఇంకా 3 ఏళ్ళు టికెట్ల పంచాయతీ లేదు. నేను మైక్ టీవీ ద్వారా నేను కవితమ్మకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఆమెకు చేతులు జోడించి నేను చెప్తున్నాను, మీ భవిష్యత్తు అయినా, మీ రాజకీయ భవిష్యత్తుకైనా, తెలంగాణ ప్రజల రాజకీయ భవిష్యత్తు, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసమైనా, వాళ్ళ భవిష్యత్తుకైనా కేసీఆర్ గారి పాలనే శ్రీరామ రక్ష. ఇవాళ మీరు ఆలోచించండి, కనీసం డిసిప్లినరీ కమిటీ మీరు పిలిచి ఏం జరిగిందని కనీసం డైరెక్ట్ ఉరి తీసిరని చెప్తుంది కదా. సస్పెండ్ చేసినంత మాత్రాన మళ్ళీ తీసుకోవచ్చు, సమస్య కాదు, మళ్ళీ తీసుకోవచ్చు, మళ్ళీ వచ్చే ఛాన్స్ లేదని చెప్తారు కదా. బహిష్కరణ వేరు, సస్పెన్షన్ వేరు, గుర్తుపెట్టుకోండి. బహిష్కరణ వేరు, సస్పెన్షన్ వేరు. ఇప్పటికి కూడా తను సస్పెన్షన్ లో ఉంది, మాత్రం సస్పెన్షన్ లో ఉంది తప్ప తను బహిష్కరించబడలేదు పార్టీ నుంచి. కాబట్టి తనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా తన మనసు మార్చుకొని తను కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన తను కొట్లాడాలి. తనకు ఆ చరిత్ర ఉన్నది. కవిత చాలా మొండిది అంటారు కదా, మళ్ళీ ఏమంటే ఇప్పుడు ఆమె పలుమార్లు చెప్పింది జగమొండిని మొండిని, మళ్ళీ పార్టీలోకి ఎట్లా వస్తుంది అంటారు. మన మొండితనం ఎవరి కోసం ఉండాలండి? సస్పెండ్ చేసినప్పుడు ఈగో హర్ట్ అవుతుంది కదా. ఒక పొలిటీషియన్ అంటే ఎవరైనా సరే చాలా ఫ్లెక్సిబుల్ గా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజల కోసం నిలబడాలి, ప్రజల కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడాలి, దానికోసం మొండిగా ఉండాలి మనం. అర్థమైందా? కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్న మైక్ టీ ద్వారా తను మనసు మార్చుకోవాలి, తను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలి. ఇలా తెలంగాణ రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా తెలంగాణ విప్లవ ప్రయోగం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, అది చాలా తీవ్ర నష్టం జరుగుతుంది. చివరిగా ఈ ఎపిసోడ్ మొత్తం మీద కవిత సస్పెన్షన్, రాజీనామా, దీని మొత్తం మీద మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. చివరిగా ఒకటే చెప్తున్నాను, కవితమ్మకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు మనసు మార్చుకోండి. మీ చుట్టూ మీరు ఒక గిరి గీసుకొని ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం ఆలోచిస్తారో మీరు గ్రౌండ్కి వెళ్ళండి. ఇప్పుడు దేవుడు కూడా మనము పురవీధిలో తిప్పుతారు గుళ్ళ నుంచి, ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి, దేవునికి కూడా తెలుస్తాయి. కాబట్టి చాలా మనం పండగల రోజు ఊళ్ళలో కూడా తీస్తారు, సావా అంట మన ఊర్లో, ప్రతి ఊరు చుట్టూ తిప్పుతూ ఉంటారు దేవుణ్ణి. అట్లా మీరు వెళ్ళండి, రైతులు ఏమనుకుంటారో మీరు తెలుసుకోండి, ఇలా మిగతా కార్మికులు ఏమనుకుంటారో తెలుసుకోండి, నిరుద్యోగులు ఏమనుకుంటారో తెలుసుకోండి. అట్లా కాకుండా చుట్టూ మీరు ఒక గిరిగీసుకొని కొంతమంది ఇమ్మెచ్యూర్ టీం ద్వారా మీరు రాంగ్ ట్రాక్లోకి పోయి నష్టపోతారు. వ్యక్తిగతంగా మీ రాజకీయ భవిష్యత్తుకైనా తెలంగాణ భవిష్యత్తుకైనా ఇలా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అవసరం ఉంది, అటువైపు మీరు రావాలని విజ్ఞప్తి చేస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ, నమస్తే.